చేతికి అందించినటువంటి కొడుకు దూరమై ఒక తండ్రికి తీరని ఒక గుండెకోతనైతే మిగిల్చింది. కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటన, హృదయ విదారక ఘటన అయితే మొత్తాన్ని కూడా కలిచివేస్తుంది. సోషల్ మీడియా వేదికగా కూడా ఒక వీడియో అయితే ఇప్పుడు చక్కెర్లు కొడుతుంది. ఆ వీడియోలో ఒక తండ్రి అంటే 20 రోజులు తను చనిపోయి 20 రోజులు దాటినా సరే తన జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందే కదలాడుతున్న నేపథ్యంలోనే తన తండ్రి అయితే మాత్రం ఇంకా ఆ యొక్క కుమారుడు లేడు అనే ఒక చేదు నిజాన్ని అయితే ఇంకా జీర్ణించుకోలేని పరిస్థితిలో తన ఫోటోను పట్టుకుని ఒక రథం ముందైతే ఇంకా కన్నీరుగా అక్కడ విలపిస్తున్నటువంటి ఘటన అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మనకు ప్రధానంగా తెలిసిందే ఈ ఘటన చేసుకుంటే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక ఘటన. శ్రీరామనామం పురస్కరించుకుని రథోత్సవాలు అయితే నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఏప్రిల్ 1వ తేదీనైతే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అందరూ కూడా రథోత్సవంలో పాల్గొన్న నేపథ్యంలోనే అలాగే ఈ యొక్క ఏదైతే ఈ కత్తిపూడికి సంబంధించినటువంటి అలాగే దుక్క వెంకటేష్ అనే 21 సంవత్సరాల యువకుడు తాను కూడా రథోత్సవంలో పాల్గొని ఆ రథాల చక్రం కింద పడి అలాగే తన తండ్రి ఆశయాలన్నీ కూడా ఆ రథం కిందే నలిగిపోయిన నేపథ్యంలో ఆ తండ్రి కొడుకు యొక్క జ్ఞాపకాల కోసం అయితే ఆ ఫోటో పట్టుకుని ఆ రథం చక్రాల కిందే విలపిస్తూ తన హృదయ విదారకర ఘటన అయితే ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. ప్రస్తుతం ఇంకా తండ్రి అదే శోకంలో ఉన్నాడు. ప్రస్తుతం మనం చూడొచ్చు కత్తిపూడిలో తన నివాసం వద్ద ఆ దుక్క వెంకటేష్ ఎవరైతే ఉన్నారో తన కుమారుడు చనిపోయిన నేపథ్యంలోనే తన తండ్రి అయితే ఇక్కడే విలపిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. తన జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నారు. అలాగే చనిపోయిన మనం చూస్తే తన జననం చూసుకుని 2/11/2022 సంవత్సరంలో తను జన్మించాడు. మరణం చూసుకుంటే 1/4/2026 సంవత్సరంలో చూస్తుంటే వెంకటేష్ చూసుకుంటే ఈ విధంగా తన కుమారుడు దూరం అవడంతోనే కన్నీటి పరమవుతున్నారు. కుటుంబ సభ్యులు ఇంకా దుఃఖ సముద్రంలోనే మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. 20 రోజుల పైన అంటే ఇప్పటికే 24 రోజుల పైనే దాటుతుంది. ఈ నేపథ్యంలోనే తన తండ్రి తనకి న్యాయం జరగాలంటూ కూడా అంటే తన కుమారుడు ఈ విధంగా దూరం అయ్యాడు, నాకు సరైన న్యాయం జరగలేదంటూ కూడా కన్నీటి మున్నీరుగా అతనైతే విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే మొత్తం తన తండ్రి అయితే ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఒకసారి ఎందుకు ఆయన ఈ విధంగా తన కుమారుడిని మరవలేకపోతున్నారో అలాగే అనేది మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం దుక్కా సీని గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైంది అసలు మీ అబ్బాయి రోజు మీతో చెప్పేళ్ళారు, అసలు ఏం జరిగింది? ఇంకా అంటే 20 రోజుల పైన దాటిపోతుంది, మీకు ఎటువంటి న్యాయం జరగలేదని మీరు ఎందుకు ఇలా కుమిలిపోతున్నారు? ఈ నెల 1వ తారీఖునండి అందరూ కలిపి రథోత్సవానికి వెళ్తానంటే దేవుడి దర్శనం శ్రీరాముడి దర్శనం చేసుకుంటానంటే వెళ్ళరా బాబు అన్నానండి. ఒక 9 గంటలు 10 గంటల సమయంలో వెళ్ళాడండి. మళ్ళీ వచ్చేస్తాడేమో దారంగా చూస్తున్నానండి. దారంగా చూస్తుంటే ఈ లోపల వచ్చండి మీ అబ్బాయికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అని చెప్పానంటే నేను ఒటాబట్టిన ఒక అబ్బాయి తీసుకుని వెళ్ళానండి. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళారంటే అక్కడికి వెళ్ళారండి. అక్కడ లేడు, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినారండి. అందుకే వెళ్తే అప్పుడే లెక్కలు రాసేసుకుంటాడండి చచ్చిపోయాడు అని చెప్పేసి. అక్కడే నా జీవితం నా ఎన్నమ్మొక్క నా బతుకు నాశనం అయిపోయి ఏం చేయాలని స్థితిలో నేను చూస్తున్నానండి. ఈ జరిగింది సేబ్రోలు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం సేబ్రోల్లో జరిగింది. కానీ ఆ కమిటీ వాళ్ళు వచ్చారండి. నీకు ఎందుకు మేము ఉన్నాము, పవన్ కళ్యాణ్ గారిని కల్పించి నేను మీతో మాట్లాడి నీకేదో న్యాయం చేస్తావు అన్నారండి. వీటిని నమ్ముకొని నేను ఉన్నానండి. నన్ను నమ్ముకొని వచ్చాను. ఇంకో 2 పిల్లలు ఉన్నారండి. ఆ పిల్లలు ఏం తెలియని పిల్లలండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆడ కోసం చూస్తున్నారండి. నేను ఇటు వచ్చి ఏం చేయగలనండి? ఈ టైంలో నేను ఏం చేయలేని స్థితిలో నేను ఉన్నానండి. కాకపోతే ప్రభుత్వం నాకు ఏదైనా నా బిడ్డలకు న్యాయం చేస్తుందని నేను చూస్తున్నానండి. మరి ఇప్పుడు మీకు ఎంతమంది కుమారుడు? అసలు బాబు మీ వెంకటేష్ ఏం చదువుకున్నాడు? అబ్బాయి డిగ్రీ చదివాడండి. డిగ్రీ చదివి ఎంబీఏ కట్టుకున్నాడండి. మొన్న ఎంబీఏ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతానని చూస్తున్నాడండి. సాఫ్ట్వేర్కి వెళ్తే హైదరాబాద్ అని చెప్పి నాకు ఫోన్ వచ్చింది. సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతానని చూస్తున్నాడండి. అంటే ఈ అమ్మాయి మొత్తం 3 పిల్లలు నాకు. 2 అబ్బాయిలు 1 అమ్మాయి అండి. వాళ్ళు చిన్నపిల్లలండి. ఇది పెద్దవాడండి. ఏం చదువుతుందండి అబ్బాయి? ఈ అబ్బాయి ఎంబీఏ చదువుతున్నాడండి. డిగ్రీ అయిపోయి ఎంబీఏ కట్టుకున్నాడండి. అబ్బాయికి వచ్చి 22-23 వచ్చాయండి. ఇప్పుడేమో నేను ఈ స్థితిలో ఉన్నాను. నేను ఏం చేయగలను? నా పిల్లలకి గవర్నమెంట్ ఏదైనా పిల్లలకి న్యాయం చేస్తుందేమో. 2 పిల్లలు చదువుకొని ఉన్నారండి. మీరు ఏం చేస్తూ మీ కుమారులను 2 చదివించారు? మీ పెద్ద అబ్బాయిని ఎలా చదివించారు? నేను రోడ్డు వరుసని కిరాణా కొట్టుకు పెట్టుకొని దాంతో జీవనోపాధి గడుపుకుంటున్నాను. ఈ పిల్లల్ని చదువుకుంటూ నాకు జీవనోపాధి గడుపుకుంటున్నానండి. ఈ టైంలో ఇంకా నాకు
ఇరిగిపోయిన కాళ్ళు చేతులు వదిలేసేయండి, ఏం చేయలేక స్థితిలో అలా చూస్తున్నానండి. గుడి కమిటీ వారు వచ్చారండి, మీకు ఎందుకు పవన్ కళ్యాణ్ సార్ దగ్గర తీసుకెళ్ళి మీకు న్యాయం చేపిస్తానన్నారండి. ఇవాళకి 25 రోజులు సెలర్ అవుతుంది కానండి నా ఇంకా చూసింది లేదండి, చెందింది లేదండి. తదిపోయి వాళ్ళ గుడికాడ ఆ కమిటీ సిబ్బంది బాగోక వాళ్ళే తోసేసారండి, ఆ సభ్యులు తోసేయడానికి పడిపోయింది అబ్బాయి. వీడియోలు చాలామంది వీడియోలు చూస్తున్నారు కదండి, అక్కడ క్రౌడ్ ఎక్కువైపోయింది, ఆ క్రౌడ్లో ఈ అబ్బాయి రథంగా పడిపోయింది. లేకపోతే ఈ ఉంటే నాకు ఈ పాటలు ఈ బాధలు ఎందుకు, నన్ను పెంచి కొడుకేంటి భారతకాలం బతికివాడు, నన్ను పెంచేవాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అందుకే మిమ్మల్ని కోరి మీ మీడియా వాళ్ళని కోరి నేను ఇది చెప్పడం జరుగుతుంది. ఆ రోజు మరి అందరూ కూడా ఇప్పటికే 20 రోజులు పైన దాటేస్తుంది, మీరు ఆ రథం వద్ద ఫోటో పట్టుకుని ఎందుకు వెళ్ళాలనిపించింది మీకు అసలు? రథం వద్ద రథం అంటే ఇప్పుడు దాకా నేను పెద్దవరకు చూడలేదు, అది ఎలా చేసిందని చూడడానికి వెళ్ళి దాన్ని పట్టుకుని ఏడిసానండి. ఏడిసా కూడా నాకు లేదండి, దాని కొడుకు ఎలా చనిపోయాడు అని చెప్పేసి అక్కడ మామూలు చూద్దారని వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత దాన్ని చూడబోరికి రైలు బండి సైకిల్ కంటే పెద్ద సైకిల్ దాన్ని చూసి నాకు కన్నీరు రాక ఏడ్చానండి. దాన్ని పట్టుకొని ఏడిచి నా కొడుకుంటే పట్టుకుని ఏడితే నా కొడుకు లేడు కదండి, కాదు రథచక్రం నా కొడుకు చనిపోయిన ఎక్కేం చక్రం పట్టుకుని ఏడ్చానండి. అదే మరి ఏం చేయమంటారండి ఇంక చెప్పండి. వాళ్ళు ఏదో ఏడిసినా ఎవరో వీడియో తీసే పక్క నుంచి ఎవరో సెల్ ఫోన్లో తీసేది ఫేస్బుక్లో దేంట్లో పెట్టారన్నారంటే ఏం చేస్తామండి. మరి చాలా శుభ్రంగా బతికినట్టు. ఎలా ఉండేవాడు వెంకటేష్ మీతో, ఎలా ఉండేవాడు అతను ఫ్రెండ్స్తో కాబట్టి వాళ్ళందరూ కూడా ఎలా ఉండేవాడు మనతో? వెంకటేష్ కాలేజీ నుంచి వచ్చేయండి నాకు చేయూత బోధుడుగా ఉండేవాడండి. నాకు కాలేజీ నుంచి వచ్చేసి నాకు చేయూతను ఇచ్చేవాడండి. సాయంకాలం వచ్చి నాకు సామాన్లు తెచ్చేవాడండి, నాకు సామాన్లు తెచ్చేవాడండి. సామాన్లు తెచ్చేవాడు, నాకు చేయూతగా ఉండేవాడు. పొద్దున్న కాలేజీకి వెళ్తాడు, మళ్ళీ సాయంత్రం 5 వరకు 6 వరకు వచ్చేసి నాకు 9 నాకు హెల్ప్ చేసేవాడండి. మంచి ఎవరు జీతాలు ఇచ్చి చేయించుకోలేక ఆ అబ్బాయి దాన్ని చేయించుకుని మీ ఇద్దరు ఒక జీవితం పిల్లల్ని చూసుకుంటూ కొనసాగుతున్నామండి. ఈ టైంలో నాకు ఏంటి దారి కనపడతలేదండి, అంతా భగవంతుడిది. తప్పితే పవన్ కళ్యాణ్ సార్ నాకు ఏది చేస్తారేమని గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ చేస్తారని న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నానండి. ఆ పిల్లలకి దారి చూపించి నాకు అదే ఆ శ్రీరాముడు వచ్చి సాయం చేయటంతో అనుకుంటానండి. అవి ఆ శ్రీరాముడు వచ్చిన కనపక్క చేసినట్టే పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఆ శ్రీరాముడు రథం కింద పడిపోయి చనిపోయాడు కదండి. ఆ క్రౌడ్ అలా అవుతుంది, నా పిల్లలు నా బిడ్డ నా ఇంట్లోనే ఉన్నాను. లేదా ఈ వ్యవస్థ మీ ఎంతో సాయంత్రం 500 1000 సంపాదించి బతికేవాళ్ళు అండి. నిరుద్యోగులు మాకేముంటుందండి. వెంకటేష్ చదువుకుని మేము ఏమనేవాడు, జనరల్గా ఉద్యోగం చేస్తానని కూడా మొత్తం మీతో ఎలా మాట్లాడేవాడు అంటే మీ నాన్న ఇటువంటి పనులు ఎందుకు ఇక్కడ ఇలా చేస్తాను నేను ఉద్యోగం చేస్తానని ఏమైనా చెప్పేవాడు మీతో? సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతాను కూడా అండి. నీ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతే నాకు 60,000 50,000 50,000 60,000 డబ్బులు వస్తాయి, ఇక్కడ నుంచి పని చేయగలుగుతున్నాను, నీ కుటుంబాన్ని నువ్వు చూసుకో, ఇక్కడ దాకా చేసి కూడా చాలని చెప్పి నాకు మన నెలలో కూడా చెప్పాడండి. ఇక్కడ నుంచి ఛానల్ బట్టి చేస్తున్నాను, మా చిన్న బట్టి చేస్తున్నాను, ఏం పని చేయగలవు పని మాని నేనే చూసుకుంటాను మీ కుటుంబాన్ని అంతా అన్నాడండి. బాగా చూసుకుంటారండి నా కుటుంబాన్ని. ఇప్పుడు నేను ఏం చేయగలనండి, కుటుంబాన్ని చూస్తే శక్తి లేదండి నాకు. పిల్లలు చూస్తే చిన్నపిల్లలు ఇంట్లో ఇద్దరు చూస్తున్నారండి, అలా చూస్తే పిచ్చిదాలను అయిపోయి దొరలేస్తుందండి. నేను మీరు ఇది నా పరిస్థితి. అది ఏదన్నా మీరు గవర్నమెంట్ తెలియదు అంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం కానీ ఎవరన్నా చెప్పడం కానీ నాయకులతో ఏమైనా చెప్పారు ఇది విషయం? ఆ నాయకులు వాళ్ళు వచ్చారండి, ఈ వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ కూడా తెస్తలేదండి. ఆ వాళ్ళు నేను చేస్తాను నీకు ఎందుకు అది ఇది అని చెప్పేసి అంటే సరే బాబు మేమేం చేస్తారు బాబు చేయండి బాబు అన్నానండి. ఈ వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తే కంగారు పడుకోని టైప్లో మాట్లాడుతున్నారు తప్ప ఇవాళ నా ఇంకా చూసింది ఆదులు లేడండి. అందుకే మిమ్మల్ని ఆశ్రయించి ఏదైనా చేసి పెడతారని మిమ్మల్ని అడుగుతుంది. అదే ఇప్పుడు ఇంకా మీ పిల్లలు ఇంకా మీ చిన్నపిల్ల అబ్బాయి ఏం చదువుతున్నాడు, మీ అమ్మాయి ఏం చదువుతున్నారు? అమ్మాయి డిగ్రీలో ఉందండి, అబ్బాయికి ఎంటర్ అయ్యిందండి. వాళ్ళని కూడా మీరే చదివించాలి? మరి నేనే చదివించాలండి, మరి చెప్తే వాళ్ళు చదివించారండి. ఈడేసి ఇవాళ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతున్నా 50,000 వస్తుంది, సాఫ్ట్వేర్ సెలెక్ట్ అయ్యాడండి. 50,000 వస్తుంది, ఇంక నీకు చాలా రిలీఫ్ అవుతానండి, నీకు చాలా రిలీఫ్ అవుతుంది, ఇంత కష్టం ఉండదు, ఇది వరకు అంత కష్టం నేను చూసుకుంటాను అనుకుంటామా అన్నాడండి. మొన్న వెళ్ళానండి అని ఇలాగ వెళ్ళాడండి, దేవుడి దర్శనం చేసుకుంటాను నాన్న అన్నాడు. దేవుడి దర్శనం మంచిది, శ్రీరాముడు అంటే దర్శనం మంచిది కాదు, వెళ్ళరా బాబు అన్నాను. వెళ్ళాడండి, రాలేదండి, దేవుడి వద్దకు వెళ్ళిపోయాడు. అదే నా పరిస్థితి ఏంటో కూడా నాకు తెలుస్తలేదండి. ఇప్పుడు నేను ఉంటాను, ఆ పిల్లల్ని ఏం చేయాలో కూడా నాకు తెలుస్తుంది. ఏదైనా చేసి పెడితే ఆ పిల్లలకి చేయమని గవర్నమెంట్ తరఫున సాయం అడుగుతున్నానండి. నాకేం వద్దండి, నేను కోరుకుంటే గవర్నమెంట్ తరఫున ఆ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ఏదో నా పిల్లలు న్యాయం చేస్తారని అది శాస్త్రాలు శ్రీరాముడు చేసినట్టే అనుకుంటానండి. నేను ఏం చేయగలను చెప్పండి. అయితే మిమ్మల్ని ఆశ్రయించి ఇలా చెప్పడం జరుగుతుంది.
చూస్తున్నాం ఇది పరిస్థితి. తన తండ్రి అయితే దుఃఖం ఆగడం లేదు. తన అంతా కూడా ఇంకా శోకసంద్రంలోనే మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఆ దేవుడి దర్శనానికని వెళ్ళి చివరికి ఆ దేవుడి వద్దకే తను వెళ్ళిపోయాడు. ఈ విధి చక్రం తన కింద దానికి చక్రాల కింద పడి తన జీవితం ముగించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అలాగే ఈ దుఃఖ శ్రీని అనే తన తండ్రి ఎవరైతే ఉన్నారో అలాగే అదే ఫోటోతో అలాగే ఇటీవల మనకి సోషల్ మీడియా వేదికగా వైరల్ అయినటువంటి వీడియోలో మనం చూసాం. రథం ఏదైతే చక్రాల కింద తను నలిగి చనిపోయారో ఆ చక్రాల వద్దే దుఃఖ సంద్రంలో మునిగిపోయి ఆ ఫోటో పెట్టుకుని కన్నీటి మున్నీరుగా అక్కడైతే విలిపించినటువంటి ఘటన ప్రతి ఒక్క హృదయాల్ని కూడా కలిచివేస్తుంది. తాను మళ్ళీ ఈ విధంగా తన జ్ఞాపకాలు మర్చిపోలేకే వెళ్ళి ఆ ఫోటోతో అక్కడ ఏదైతే తను చనిపోయాడో ఏదైతే చక్రాలు కింద పడి మృతి చెందాడో అక్కడ చక్రాలు పట్టుకుని ఏడవాలనిపించుకుంటూ వెళ్ళాను అంటూ కూడా తన బాధనైతే చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తన కొడుకు ఎదిగొచ్చిన కొడుకు ఇంకా కొన్ని రోజుల్లో ఉద్యోగం సాఫ్ట్వేర్ చేసి ఈ చిన్నపాటి ఏదైతే కిరాణా కొట్టు లాంటి చిన్నది పెట్టుకుని ఇతనైతే జీవనం కత్తిపూడి ఇక బైపాస్ రోడ్ పక్కన అయితే జీవనం సాగిస్తున్నారు. తన 2 కుమారులు అయితే ఉన్నారు, ఒక పాప కూడా ఉంది. ఇప్పుడు కుమారుడు పెద్ద కుమారుడు అందొచ్చాడు వెంకటేష్, ఇంకా నన్ను ఉద్యోగం చేసి మా కుటుంబాన్ని పోషిస్తాడని తన ఆ కళలన్నీ కూడా చెదిరిపోయి తన ఆశలన్నీ కూడా ఆశలుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని కూడా అతనైతే కోరుతున్నారు. ఏదైతే ఈ శ్రీరామనవమి పురస్కరించి ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది. శ్రీరామనవమి అలాగే రథోత్సవం కార్యక్రమంలో జరిగినటువంటి ఘటన అందరూ కూడా తెలిసింది నేపథ్యంలోనే ఆ కుమారుడిని ఈ విధంగా జరిగిన నేపథ్యంలో మా కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని ఒక పక్కన ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు అలాగే నారా లోకేష్ని అలాగే ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మమ్మల్ని కల్పించి మాకు ఏదైనా జీవనోపాధి అంటే ప్రధానంగా మమ్మల్ని ఆదుకోవాలని కూడా వాళ్ళంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఈ ఘటన అంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. కొడుకు చనిపోయి 25 రోజులు దాదాపుగా అవుతున్నా సరే ఇంకా తన జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నారు. తన నుండి ఆ కొడుకుని దూరమైన నేపథ్యంలోనే ఎప్పుడు ఆ కొడుకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తను ఇంకా నన్ను పోషిస్తాడు, ఇంకా తనను ఈ విధంగా నన్ను ఇంకా ఆదుకుంటానని చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా తనకు గుర్తుకొస్తున్నాయంటూ కూడా మన ఆర్టీవీతో కూడా తన బాధనైతే పంచుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఈ ఘటనపై దీన్ని స్పందించి అధికారులు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆదుకుంటారని కూడా 1000 కళలతో ఇతనైతే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కొన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ ఆర్టీవీ కత్తిపూడి నుంచి.